గత గత కొన్ని వారాలుగా ప్రకటన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం అంతా మనం బైబిల్ స్టడీ లాగా చేయట్లేదు. ఎందుకంటే అలా చేస్తే సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా అవుతుంది. నేను 2013 to 2014 సాటర్డేస్ మేము బైబిల్ స్టడీ బెతెల్లో చేశాము. అవన్నీ రికార్డెడ్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అనేకమైన విషయాలు దేవుడు మన కల్లారా చూపించుండగా ప్రపంచం అంతా ఒక్క ఇన్ఫెక్షన్ని బట్టి ఇలాంటి పరిస్థితులకి వచ్చేసినాయి. ఎవరు ఊహించలేని పరిస్థితులు, భవిష్యత్తు కూడా ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులకు వచ్చినప్పుడు ఇవి ఖచ్చితంగా ఆయన రెండవ రాకడకు మరొక గంభీరమైన సూచన అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడని కనీసం ఆయన నామందు విశ్వసించిన చాలామంది క్రైస్తవులు ఖచ్చితంగా నమ్ముతున్నారు. అందులో మేము ఒక గుంపు. ఆయన రాకడ బహు సమీపం గనుక భవిష్యత్తులో ఈ భూప్రపంచంలో జరగబోయే విషయాలు సంఘం ఎత్తబడిన తర్వాత ఎలాగుంటాయని ప్రకటన గ్రంథంలో బహు స్పష్టంగా చక్కగా వివరింపబడగా వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనవి ఆదివారపు ఉదయాలు ధ్యానం చేయాలన్న ఆశతో మీ ముందుకి ఈ వర్తమానాలని మేము తీసుకొని రావటం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ నేను రివిజన్ చేయలేను, కొంత టైం మనం మిస్ అయ్యాం. కానీ లాస్ట్ వీక్ ఎక్కడ మనం ఆగాము అంటే నేను ఒక ఓవర్వ్యూ ఇచ్చాను. ప్రకటన గ్రంథము అర్థం కావాలంటే ఆ గ్రంథానికి అంతటికీ ఏదైనా ఒక కీ ఉందా విచ్ విల్ ఓపెన్ అంటే బ్యూటిఫుల్గా మొదటి అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. 3 విషయాలు, ఒకటేమో జరిగింది, జరుగుతున్నది, భవిష్యత్తులో జరగబోయేది అని. కాబట్టి నేను అది మళ్ళీ జ్ఞాపకం చేశాను, మీరు నోట్ చేసుకోండి ఒకవేళ మిస్ అయితే. 19th verse, ఫస్ట్ చాప్టర్ 19th verse ఈజ్ ద కీ టు ఓపెన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథమును మీరు అర్థం చేసుకోవాలంటే 3 విషయాలు. ఒకటి జరిగిపోయింది, ఒకటి జరుగుతున్నది, దాని తర్వాత జరగబోయేది. ఇప్పుడు మనము ఆ చర్చ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి సంఘపు ఆ టైంలో ఉన్నాం మనం. ఇంకా భవిష్యత్తులో జరగబోయేది అనగా 4వ అధ్యాయం నుంచి ఇది మొదటి 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయం ఏమో జరిగింది, మా 2-3 అధ్యాయాలు సంఘమునకు రాసింది చర్చ్ ఏజ్. 4th చాప్టర్ నుంచి 22nd చాప్టర్, 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయము భవిష్యత్తులో జరగబోయేది. 4వ అధ్యాయంలో ఆ దర్శనంలో యోహాన్ని దేవుడు నువ్వు పైకెక్కిరా అని చెప్పి ఆయన ఆ విజన్ చూపిస్తాడు. అందులో 4th చాప్టర్ విచ్ ఇస్ బ్యూటిఫుల్. ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్ బికాస్ గాడ్ వాంట్స్ వర్షిపర్స్ కదా. దేవుడు తనను విమోచించిన వారు తనను ఆరాధించాలని. మనం అనుదినము అంటే ఆరాధన అంటే ఏదో కాసేపు పాటలు పాడి ప్రార్థనలో గడపటం, అది ఆరాధనలో భాగం, నేను కాదనట్లేదు. దట్ ఈస్ వన్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ అండ్ ఇట్స్ అమేజింగ్. ఐఎమ్ ఎ లవర్ ఆఫ్ సాంగ్స్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు సింగ్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. పాటలు పాడటం నాకు ఇష్టం, పాటల ద్వారా దేవుని నామమును కీర్తించి గణపరచడం నాకు ఇష్టం. అది ఆరాధించుటలో ఒక భాగం మట్టుకే, అది ఒక ఫామ్ అది. కానీ మన జీవితాలే ఒక ఆరాధనగా, మన దేహమును సజీవ యాగముగా ఆయనకి సమర్పిస్తూ ఆయనను మనం అనుదినము ఆరాధించాలి. అన్ని విషయంలో ఆయనను హెచ్చించాలి. కాబట్టి 4వ అధ్యాయం, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ వర్షిప్, పదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదవండి. అందులో సింహాసనం అన్న మాట నేను గతంలో చెప్పినట్టున్నాను. సింహాసనం అన్న మాట 14 సార్లు వస్తుంది. థింక్ అబౌట్ ఇట్. ఇన్ 1 chapter the throne of God is mentioned 14 times. I want to tell it all over again. If you missed it, you are forgetting, you are struggling. మీరు ఎటువంటి ఇబ్బందులైన విపత్తులైన అనేక మంది ఫేస్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ అన్సర్టనిటీ. ఇట్లాంటి పరిస్థితుల్లో పదే గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సింహాసనం మీద ఆసీనుడు అన్నాడు. డోంట్ ఎవర్ ఫర్గెట్. వెన్ ఎవర్ మీకు కొంచెం స్ట్రెస్ వచ్చి టెన్షన్ వస్తే జస్ట్ సే, లార్డ్ ఐ వాంట్ టు సీ యూ సీటెడ్ ఆన్ ద థ్రోన్ లైక్ ఎ కింగ్ హూ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన సింహాసనం మీద ఆసీనుడే ఉన్నాడు. ఆయన మాట సెలవీయగా సమస్తము సృష్టింపబడింది. Let me tell you, God is the Lord and God of creation, and He is the Lord and God of every crisis. ఆయన సమస్త సృష్టి మీదకి ప్రభువు, యజమాని అంటే దానికి ఆయన ఆధిపత్యం వహించాడంటే గమనించండి, మన విపత్తును ఆయన కంట్రోల్ చేయలేడా? హౌ ఫూలిష్ ఇట్ ఈస్ ఫర్ మీ టు థింక్ దట్ మై గాడ్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ మై క్రైసిస్. ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ యూ ఆర్ ఫేసింగ్ డిఫరెంట్ క్రైసిస్. ఎంతోమంది వివిధ విపత్తులను మీరు ఎదుర్కొంటున్నారు. ఫైనాన్షియల్ క్రైసిస్ని ఫేస్ చేస్తున్నారు, హెల్త్ క్రైసిస్ని ఫేస్ చేస్తున్నారు. వాట్సాప్ మెసేజ్ల్లో వస్తూ ఉంటే మనకు అసలు అర్థం కావట్లేదు. కోవిడ్-19 సిచ్యువేషన్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తున్నామండి, అసలు కోవిడ్-19 కాదండి, అసలు బాగలేదని చెప్పినా కూడా అడ్మిషన్ చేయట్లేదండి. 5 హాస్పిటల్ 6 హాస్పిటల్ లక్షల రూపాయలు చేతిలో పట్టుకొని వెళ్తున్నా. అందరి దగ్గర లక్షల రూపాయలు ఉండవుగా.
అలా ఉన్నా కూడా మాకు అడ్మిషన్ దొరకట్లేదు అన్న వాట్సాప్, అది ఎంత వాస్తవం నేను దాని మీద కమెంట్ చేయట్లేదు, ప్రభుత్వం మీద కమెంట్ చేయట్లేదు, కానీ బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సచ్ సాడ్ స్టోరీస్. అండ్ అవి వింటున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు, ఒకవేళ మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే అసలు హాస్పిటల్లో అడ్మిషన్ వస్తుందా అన్న అనుమానము, భయం. But let me tell you, He is the Lord of this crisis. He is the Lord of the crisis of your life, remember, because He is seated on the throne. అది 4వ అధ్యాయము. 5వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఒక గ్రంథం, నేను వర్తమానంలోకి వచ్చేస్తున్నాను, మీకు మళ్ళీ రివ్యూ ఇచ్చేసాను. 5వ అధ్యాయంలో సింహాసనం మీద కూర్చున్న ఆయన చేతిలో ఒక గ్రంథం ఉందంట. యోహాన్ చూస్తున్నాడు, ఈ గ్రంథము ఎవరు తెరవగలరు? Who will open the scroll? అంటే మళ్ళీ దానికి జవాబు, గొర్రె పిల్ల. హల్లెలూయా, దేవుని గొర్రె పిల్ల, మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్చిన దేవుని గొర్రె పిల్ల ఒక్కనికే, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక్కనికే ఆ గ్రంథము విప్పుటకు అధికారం. హల్లెలూయా. ఆ గ్రంథం తీసుకొని తను ఓపెన్ చేశాడు. అది లాస్ట్ సండే మనం ఇది చూసేసి 6వ అధ్యాయంలో 6 ముద్రలు తెరవబడటం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను 6వ అధ్యాయంకు ఒక బైబిల్ కామెంటరీ ద్వారా, క్రెడిబుల్ కామెంటరీ, చాలా కామెంటరీస్ చదువుతాను. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ అండ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్, దట్ ఈస్ మీ. అండ్ బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ కామెంటరీస్ వి రీడ్. కానీ చాలా అమేజింగ్ కామెంటరీస్ ఉన్నాయి. అయితే 6వ అధ్యాయము 2 భాగాలు, 1 to 8 verses, and then the remaining part, that is 9 to 17. మొదటి 8 వచనాలు, 9 నుంచి 17 వచనాలు 6వ అధ్యాయం. పోయిన ఆదివారం మనం చూసాం ఈ 6 ముద్రలు. మొదటి 8 వచనాలు నేను అన్నాను రిట్రిబ్యూషన్, శిక్ష. నెక్స్ట్ రెస్పాన్స్. అండ్ వెన్ యూ కమ్ టు చాప్టర్ 8, అయితే మరి చాప్టర్ 7 వదిలేస్తున్నారు పాస్టర్ గారు, మీరు చాలా తెలివిగా ఎస్కేప్ అవుతున్నారు. లేదు, చాప్టర్ 7ని మనం ధ్యానం చెయ్యం, కానీ 7వ అధ్యాయంలో ఏందో. ఎందుకంటే 8వ అధ్యాయంకి ఎందుకు వెళ్ళాలి అంటే, నెక్స్ట్ 7వ ముద్ర విప్పగా, ఎందుకంటే 6 ముద్రలు అయిపోయినాయి, 7వ ముద్ర విప్పగా 7 బూరల గురించి ఉంటుంది. నేను గత వారం చెప్పినట్టున్నాను, ఈ లోకం మీదకి సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు కృమ్మరించే ఉగ్రత 3 సెట్స్లో అన్నీ 7. ఒకటి 7 ముద్రలు, 6 ముద్రలు మనం చూసేసాం. 7 బూరలు, అది అందులో ఇవాళ 4 బూరలు చూస్తాం, మొత్తం మనం చేయలేము. నో ప్రాబ్లం, నెక్స్ట్ సండే వి విల్ కంటిన్యూ. దాని తర్వాత 7 దేవుని ఉగ్రతతో నిండిన పాత్రలు. ఈ భూప్రపంచం మీదకి దేవుడు కృమ్మరించబోయే భయంకరమైన శ్రమలు. COVID-19 is nothing, let me tell you. Today you will understand. కానీ నా ప్రార్థన, మా ప్రార్థన, ఆయన నా ముందు విశ్వసించిన వారి ప్రార్థన ఏమై ఉండాలి అంటే, ఇంకా రక్షణానుభవంలోనికి రానివారు రక్షణానుభవంలోకి రావాలి. ఈ విపత్తుల నుంచి తప్పించుకోవడానికి మట్టుకే కాదండి, అది కాదు. ఒకవేళ మీకు రక్షణ లేకపోతే నిత్య నరకం తప్పదు. So it is our burden and the burden of God that you should not head towards hell. Let me tell you honestly, either it is heaven or hell, there is nothing else అండి. పరలోకము లేక నరకం, వేరే ఇంకేం లేదు భవిష్యత్తులో. ఆ నిర్ణయం, నువ్వు పరలోకానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అన్న నిర్ణయం ఈ భూప్రపంచంలో నువ్వు తీసుకోవాల్సింది. ఆ నిర్ణయం దేని మీద ఆధారపడుతుందంటే, నువ్వు యేసు ప్రభువు చేసిన శిలువ కార్యమందు సంపూర్ణంగా విశ్వసించావా లేదా. కాబట్టి దేవుని ప్రతినిధిగా మిమ్మల్ని బ్రతిమాలుతూ ఒక్కమారు యేసు ప్రభువు చేసిన శిలువ కార్యమును యథార్థంగా చూడండి. మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయన చెల్లించాడు. చేయవలసిందల్లా పశ్చాత్తాపపడి, పుట్టుకతోనే నేను పాపిని, ఈ పాపమునకు విరుగుడు, ప్రాయశ్చిత్తం నేనేం చేయలేను, చెల్లించలేను, చేయవలసిన అవసరం కూడా లేదు. చేసింది ఆయన చేసిన కార్యం ముందు నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను అంటే, ఆ క్షణాన మీకు రక్షణ. అది కీలకం అండి. ఎంతోమంది రక్షణానుభవం కలిగిన వారు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారని ఆశపడుతూ, రక్షణ లేని వారు నేడు రక్షణ దినమని తెలుసుకొని మీ జీవితం ఆయనకి సమర్పించమని కోరుతూ,
దేవుడు ఆయన నామందు విశ్వసించిన వారిని ఈ భయంకరమైన ఉగ్రతలో నుంచి ఆయన తప్పిస్తున్నాడని దేవునికి వందనాలు చెల్లిస్తూ, ప్రస్తుతం ఆయన ఇస్తున్న తరుణాలని వాడుకుంటూ, ఎటువంటి విపత్తులను మీరు ఎదుర్కొంటున్నా ఇది క్షణమాత్రం ఉండు తాత్కాలికమైన శ్రమను గమనించి ఆయనను ఆశ్రయించి మనము వెంబడించాలి. కాబట్టి 7వ అధ్యాయము మరొక మాట ఇంగ్లీష్లో, 7వ అధ్యాయం అంతటికి ఒకే ఒక మాట విమోచన. అది నేను జస్ట్ మీకు 1-2 విషయాలు అందులో జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే 7వ అధ్యాయంలో మనకి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 1,44,000 మంది కనిపిస్తారండి. కానీ దేవుని యొక్క మహాకృప ఆయన గంభీరమైన ప్రణాళిక వాళ్ళు ఎవరో ఏంటో అని చాలా స్పష్టంగా అక్కడ ఉంటుంది. వాళ్ళు యూదులు, ఆ 12 గోత్రాల నుంచి. కాబట్టి 7వ అధ్యాయాన్ని మళ్ళీ మీరు 2 భాగాలు, దీనిని ఫుల్గా మనం ధ్యానం చేయలేము ఇవాళ, కానీ అంటే ఫ్యూచర్లో కూడా నేను అది తీసుకోను, కానీ మీకు ఆ లింక్ చెప్తున్నాను. నేను 6th చాప్టర్లో మనం ఆగిపోయాం కాబట్టి 6వ ముద్ర విప్పబడింది, అది మనం లాస్ట్ వీక్ చూసాము. దాని తర్వాత 7వ అధ్యాయంకి వచ్చేసరికి 2 భాగాలు మీరు తర్వాత మీరు ధ్యానం చేయాలనుకుంటే 2 గుంపులు. ఒకటి ముద్రింపబడిన యూదులు, ద సీల్డ్ జ్యూస్, దట్ ఈస్ ఫ్రమ్ వర్సెస్ 1 to 8. మీరు ధ్యానం చేయడానికి సహాయకరంగా ఉంటుందని మీకు ఈ వివరాలను ఇవ్వటం జరుగుతుంది. మొదటి 8 వచనాలు విమోచింపబడిన లేకపోతే రక్షింపబడిన యూదులు, దే ఆర్ ద సీల్డ్ జ్యూస్. దెన్ 9 నుంచి 17 వచనాలు సేవ్డ్ జెంటైల్స్, రక్షింపబడిన అన్యులు. ముద్రింపబడిన యూదులు, రక్షింపబడిన అన్యులు. ఒక్క వచనం నేను ఎఫ్సీలు రాసిన పత్రికలో చదివించాలని ఆశపడుతున్నాను. మీరు కూడా చూడండి, మీ బైబిల్స్ తెరిచి, ఇక్కడ నాకు సహాయం చేయడానికి సహోదరులు ఉన్నారు. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు, దేవుని నామముందు విశ్వసించిన వారు ఏ రీతిగా భద్రపరచబడ్డాము, ఎవరి ద్వారా ముద్రింపబడ్డామని ఒక్కసారి చూడండి, విచ్ ఇస్ బ్యూటిఫుల్. ఐఎమ్ షూర్ యూ నో దిస్. ఎఫ్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదివిస్తానండి. దిస్ ఇస్ బ్యూటిఫుల్ అండి. మీ రక్షణ గురించి ఏమైనా అనుమానం ఉంటే, అసలు రక్షణకు మూలం ఏంటంటే ఈ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏంటది? మీరు ఏ వాక్యమును బ్రదర్? మీరును సత్యవాక్యమును. అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము. లెట్ మీ టెల్ ఆల్ ఓవర్ అగైన్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. సత్యవాక్యం అండి. ఇది అబద్ధం చెప్పేది కాదు, దేవుని యొక్క వాక్యం. ఆయన నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు. మీరును సత్యవాక్యమును, నెక్స్ట్ ఏంటి? అనగా మీ రక్షణ సువార్తను విని. మీ రక్షణ సువార్త, ఇందులో నుంచి వినబడేది రక్షణ సువార్త. ప్రైజ్ గాడ్, యూ హ్యావ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ ట్రూత్ విచ్ ప్రొక్లైమ్స్ ద గాస్పెల్. మానవాళికి రక్షణ ఇచ్చే ఈ రక్షణ సువార్తను మీరు విని క్రీస్తునందు విశ్వాసం. హల్లెలూయా. ఎవరెందు విశ్వసించాలి? క్రీస్తునందు విశ్వసించి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యూ కెన్ సే దట్ అట్ యువర్ హోమ్ అండ్ సే, ఆత్మచేత ముద్రింపబడ్డారు. ఏమండి, దేవుడు సీల్ వేసాడంటే ఇంకా వీఆర్ సేఫ్. హల్లెలూయా. ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. వై? బికాస్ యూ హర్డ్. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నన్ను ముద్రించాడు? ఎందుకంటే నువ్వు సత్యవాక్యమును విన్నావు. సత్యవాక్యము దేన్ని చూపించింది? ప్రప్రథమముగా సువార్తను చూపించింది. ఆ సువార్త, యేసుప్రభువు వారు మరణించారు మీ పాపము నిమిత్తము, అది నువ్వు క్రీస్తునందు విశ్వసించావు కాబట్టి వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహింపబడ్డాడు. హల్లెలూయా. వాహ్, వాట్ ఎన్ అమేజింగ్ ప్రామిస్. ఆయన నామముందు విశ్వసించిన వారు ముద్రింపబడ్డారు. అయితే ఈ భయంకరమైన శ్రమలు, ఇప్పుడు ఇది ఫ్యూచర్ అండి, ఈ లోకంలోకి ఈ భయంకరమైన శ్రమలు వస్తున్నప్పుడు దేవుడు తన ప్రణాళికలో 1,44,000 మంది యూదులను ఆయన ముద్రిస్తాడు. తండ్రి యొక్క ముద్ర వారు కలిగి ఉంటారు. అది లాస్ట్ వీక్ చూపించాను, మళ్ళీ చూడొచ్చు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం, అది మనకి చదవబడుతుంది, లేకపోతే స్క్రీన్ మీద వస్తుందేమో నాకు తెలియదు, కానీ మీరు చూడండి 14వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం. రైట్. ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. వండర్ఫుల్. ఆయన నామమున, ఆయన తండ్రి నామమును నొసలియందు లిఖించబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. హల్లెలూయా. తండ్రి నామము వారి నొసటి మీద. గమనించండి, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచంలో
ఆ క్రీస్తు విరోధి, అంతిమ క్రీస్తు, యాంటై క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్ మనం చూసాం. ఇదంతా 13వ అధ్యాయంలో వారు నెమ్మదిగా సమస్తమును కంట్రోల్. ఫస్ట్ 3.5 years బాగానే ఉంటుంది, హ్యాపీ, అందరికీ సమృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దాని తర్వాత 3.5 సంవత్సరాలు అయిన తర్వాత యెరూషలేములో తన సింహాసనమును తను ఆక్రమించుకొని యూదులను ఆరాధించమని చెప్పి అక్కడ అనుమతించి యూదులందరూ సంతోషిస్తారు. కానీ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెరూషలేమును కంట్రోల్ చేసుకుని, ఎందుకంటే వాడి యొక్క ఆశ మనుషులు ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాబట్టి నన్ను ఆరాధించాలి, దేవుడితో సమానంగా తను ఉండాలన్న ఆ కోరిక, దట్ అన్హోలీ, అపవిత్రమైన ఆ తలంపు, ఆ ఆశను వాడు ఆ రీతిగా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ తన కంట్రోల్ తీసుకోగా ఇంకా భయంకరమైన ఉగ్రత ఈ లోకంలోకి రావటం జరుగుతుంది. అది భవిష్యత్తులో జరిగేవి. ఇవాళ మనం అందులోని కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. సో ఆ టైంలో దేవుడు తన కృపలో ఈ 1,44,000 మంది యూదులను తాను రక్షణలోనికి నడిపించి వారి ద్వారా ఆ భయంకరమైన శ్రమలు ఉన్న సమయంలో వారు సువార్తను ప్రకటిస్తూ ఎంతోమంది అన్యులు, అదే 7వ అధ్యాయంలోని మిగతా భాగం, ఎంతోమంది అన్యులు దేవుని నామమందు విశ్వసిస్తారు. కొంతమందికి వచ్చే అనుమానం ఏంటంటే అది జెన్యూన్ డౌటే. తర్వాత మీరు చూడండి, ఆ 7వ అధ్యాయములో ఆ 12 గోత్రాలు మనకి మెన్షన్ చేయబడతాయి. అయితే ఆ 12 గోత్రాల్లో ఫస్ట్ 7వ అధ్యాయము, ప్రాబబ్లీ ఇట్ ఇస్ 9th verse, ఐఎమ్ నాట్ ష్యూర్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం ఎక్కడో ఈ 12 ట్రైబ్స్ గురించిన ఒక్కొక్క ట్రైబ్ పేరు వస్తుంది. ఫస్ట్ ఏ పేరు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, మేబీ యూదా గోత్రం వస్తుంది. యూదా గోత్రంలో ముద్రించబడిన వారు 12,000 మంది చాలండి. కాబట్టి అంటే మీరు తర్వాత మీరు చూడాలి. మీరు కంపేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఒరిజినల్ లిస్ట్కి వెళ్ళాలి. అదంతా నేను చూపించను, మనం నెక్స్ట్ బూరల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఎందుకు కొంతమందికి దీని గురించిన డిస్కషన్ ఏంటంటే, 12 గోత్రాల్లో ఫస్ట్ రావాల్సింది రూబెన్, యూదా కాదు. అదేంటంటే ప్రకటన గ్రంథంలో యూదా వచ్చేసాడు, ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేకా, ప్రింట్ మిస్టేకా, పైకి కిందకి అయ్యిందా అంటే కాదు. నేను చదివిన దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే, యూదా గోత్రం నుంచే దావీదు రావటం, యూదా గోత్రం నుంచే ఇంకెవరో వచ్చారు, యూదా గోత్రపు సింహం. కాబట్టి దేవుడు తన కృపలో భవిష్యత్తులో యూదాను ఫస్ట్ పెట్టేశాడు. అది నాకున్న సింపుల్ అండర్స్టాండింగ్ అండి. దీన్ని కూడా డిబేట్ చేయొచ్చు, నేను ఎవరితో డిబేట్ చేయట్లేదు. ఎందుకు యూదా గోత్రం ముందొచ్చింది అంటే బహుశా దట్ ఈస్ వన్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, దాను గోత్రం ఆ 12లో కనిపించదు. ఒరిజినల్గా డాన్ వాజ్ దేర్. అదేంటండి ఏమైపోయింది, దానికేంటి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందా అంటే, మళ్ళీ నాకు అనిపించింది, అగైన్ దిస్ ఇస్ జస్ట్ అన్ అజంప్షన్, ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. ఎందుకంటే దాను గోత్రపు వారు తిరుగుబాటు చేశారు, వారు విగ్రహారాధనలోకి వెళ్ళారు. కాబట్టి మేబీ గాడ్ జస్ట్ టుక్ దట్ ట్రైబ్ అవుట్. అంటే 1,44,000 మంది యూదులు 12 గోత్రాల నుంచి దేవుడు ఎంచుకున్నాడు. అండ్ బై ద వే 12 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ కంప్లీషన్ ఇన్ ద బైబిల్. 12 అన్నది పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సంఖ్యకి ఒక చక్కని గంభీరమైన అర్థం ఉంది. 12 అన్న దానికి అర్థము అది సంపూర్ణత అండ్ కంప్లీట్నెస్ అండ్ పర్ఫెక్షన్. జీసస్ had 12 disciples and 12 tribes and so on and so forth. 12 మంది శిష్యులు, 12 మంది ఇజ్రాయెల్ జనాకపు గోత్రాలు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో 12 ఇస్ ఎ నంబర్ ఆఫ్ పర్ఫెక్షన్. కాబట్టి దాన్ని బట్టి దేవుడు వారిని ఆ రీతిగా ఎంచుకోవడం కనుక దాను అన్నది మిస్ అయింది. అయితే యోసేబును మళ్ళీ తర్వాత ఎఫ్రాయిము, దాని తర్వాత మనస్సేగా 2 గోత్రాలు. సో అలాగయ్యింది. కానీ మళ్ళీ ప్రకటన గ్రంథంలో యోసేబు, మనస్సే అని ఉంది, ఎఫ్రాయిం పేరు మిస్ అయింది. కాబట్టి ఈ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకండి మరి కరెక్ట్ లిస్ట్, సేమ్ లిస్ట్ లేదు, మరి ఎఫ్రాయిం ఎందుకు తీసివేయబడి మళ్ళీ యోసేబు, మనస్సే అంటే మళ్ళీ ఎఫ్రాయిం తిరుగుబాటు చేశాడు. కాబట్టి సో దిస్ ఇస్ మై థింగ్. నేను ఒక విషయం మీకు చెప్తాను, అంటే నా గురించి పర్సనల్గా మళ్ళీ అన్ని విషయాలు నాకైతే అర్థం కావు. నేను ఓరి బాపు ఈయనేం పాస్టర్ అండి, ఈయనకి అర్థం కాడంటే ఈయనేం చెప్తున్నాడు అంటే, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్. And one thing I learned, I'll show you one verse.
ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయం 29. నాకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఈ వచనాన్ని గుర్తు చేసుకుంటాను. ద్వితీయోపదేశకాండం 29 అధ్యాయం 29 వచనం. Deuteronomy chapter 29 verse 29. This helped me, probably it will help you. దయచేసి వినండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ. అండర్లైన్ చేసుకోండి. ఒకటి రహస్యములు, రెండోది బయలుపరచబడినప్పుడు మనవిను మన సంతతి వారివిను అగునని చెప్పుదురు. మీకేమన్నా అర్థమైందా? నేను ఆనెస్ట్గా చెప్తున్నా. సీక్రెట్ థింగ్స్ బిలాంగ్ టు గాడ్. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఐ స్టిల్ స్ట్రగుల్ టు అండర్స్టాండ్. సో ఐ స్టిల్ ఆస్క్ గాడ్, దేవా నాకు కొంచెం చెప్పయ్యా, నాకు కొంచెం క్లారిటీ అయ్యా, ఐ ట్రై. నాకు దాని గురించి క్లారిటీ రాలేదనుకోండి, ఇంకా ఎన్నో ఆయన బయలుపరిచినవి ఉన్నాయి. ఆ బయలుపరిచినవి దానికి నేను విధేయత చూపించేలాగా సహాయం చేయి. ప్లీజ్ రిమెంబర్, ఇట్ విల్ హెల్ప్. You can continue to fight about this with this complicated. There are certain things which are mysterious. I am telling you. Yes, some things are mystery, andi. Let us leave those mysteries to God. Hallelujah. Kunnaina ఆయన కుదిరిపెడదాం. Right? రహస్యములు దేవునికి చెందినవి. So this is my personal opinion. You sure can judge me on that. There is no problem. అయితే ఇప్పుడు మనం బోరలకు వద్దాం. ఎందుకంటే టైటిల్ బోరలు. ఇప్పటి వరకు బోరల దగ్గరికి రాలా. ఇదేమో సంతోషాన్నిచ్చే బోరలు కాదు. మన హైదరాబాద్ ఇప్పుడు బారాతులు కూడా లేవనుకోండి, అది వేరే విషయం. ఎవరైతే ప్రీ కోవిడ్లో పెళ్లి చేసుకున్న వారు ఉన్నారో ధన్యులు. ఇప్పుడు చేసుకుంటే 50 మందినే మీరు పిలవాలి. డ్యాన్సులు అంతకన్నా వేయలేరు, బారాత్ అంతకన్నా లేదు. బ్యాండ్, బారాత్, బాజా సబ్ బంద్. వావ్, వెరీ గుడ్. అన్ని బంద్. మళ్ళీ ఎప్పుడు వస్తుందో కానీ. అయితే లెటస్ జస్ట్ లుక్ ఎట్ దేవుని యొక్క ఉగ్రతని. ఇది భయం కలిగించేదండి. అయితే చాలా భయం కలిగించే మాటలు ప్రారంభంలో ఉంటాయండి. 8వ అధ్యాయము 7వ ముద్ర. కాబట్టి 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి. దేర్ ఇస్ సంథింగ్ అమేజింగ్ రిటన్ దేర్. అక్కడ ఒక వివరణ ఉంటుంది. ఇవాళ ఆ 4 బూరలను చూసేసి మనం ముగించేసుకుంటాం. అంటే 8వ అధ్యాయంలో చూసేస్తాం మనం గబగబా. 8వ అధ్యాయంలో 4 బూరలు మనకి. మొదటి వచనం 8వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఎప్పుడన్నా ఆలోచించారా? అండ్ ద టైమ్ 30 minutes of silence. So three points today in the main message. First is silence in heaven. పరలోకంలో నిశ్శబ్దం. నాకు అర్థమైంది. బైబిల్ గ్రంథకర్తలు కొందరు వారి వివరణలో చెప్పింది. అది నాకు సబబు అనిపించింది, నా మనసును ఆకట్టుకుంది. ఏంటి అంటే, జనరల్గా ఏదైనా ఒక విపత్తు జరిగాక, లేకపోతే ఒక విషాదమైన పరిస్థితులు చాలా తీవ్రంగా అయినప్పుడు, ఉదాహరణకి కోవిడ్ అనుకోండి, మన దేశపు ప్రధాని కూడా పలు విషయాలు చెప్పమన్నారు ఆయన. అవన్నీ మళ్ళీ నేను చెప్పను, ఎందుకు వచ్చిన కాంట్రవర్సీ కానీ. బట్ వీ ఆల్ నో, కొన్నిసార్లు భూకంపాలు వచ్చినప్పుడు, లేకపోతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఎంతోమంది చనిపోయినప్పుడు, అదంతా అయిపోయిన తర్వాత వారిని జ్ఞాపకం చేసుకొని, అంటే ఆ ఉగ్రత అయిపోయిన తర్వాత, లేకపోతే ఆ భయంకర పరిస్థితులు అయిపోయిన తర్వాత, మనుషులుగా కొన్నిసార్లు మనం అందరం ఆ పరిస్థితులను గుర్తు చేసుకుంటూ, ఇలా ఇంత భయంకరమైన విషయం జరిగింది కాబట్టి ఒక 2 నిమిషాలు మౌనం వహిద్దాం, 3 నిమిషాలు. అండ్ వీ డిడ్ ఇట్ స్కూల్స్లో, కాలేజెస్లో. కాబట్టి ఆఫ్టర్ సర్టన్ ట్రాజడీ ఈస్ ఓవర్, వీ సే లెట్ us maintain 2 minutes of silence. Exactly opposite is happening in heaven. ఈ భూప్రపంచంలో విపత్తు రాబోతున్నదని దేవుడు అక్కడ చూపించగా, పరలోకంలో 30 నిమిషాలు నిశ్శబ్దం. బిఫోర్ ద wrath, not after the wrath. Think about it. Here we maintain 2 minutes or 3 minutes of silence after the wrath, but heaven became silent for 30 minutes because they saw at one go what is going to happen in earth. భూప్రపంచంలో జరగబోయే భయంకరమైన విషయాలు 7వ ముద్ర విప్పగా ఒక్కసారి పరలోకం. By the way, heaven is never silent. నిరంతరము పరిశుద్ధుడు 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 అని ప్రతి క్షణం కొనియాడబడుతున్న పరలోకములో, ఆ మాట గింగురమంటున్న ఆ పరలోకంలో 30 నిమిషాల నిశ్శబ్దం. అంటే ఆలోచించండి ఎలాంటి ఉగ్రత. మరి వీటి గురించి గతంలో ఎక్కడ హెచ్చరికలు లేవా?
దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలి, ఒక రకంగా మీరు దీనిని మీరు అర్థం చేసుకోండి. పలు వచనాలు ఉన్నాయి కానీ 1-2 వచనాలు మీకు చూపిస్తాను, విచ్ ఇస్ బ్యూటిఫుల్. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. హబక్కుక్ చాప్టర్ 2 వర్స్ 20. హబక్కు 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అయితే వండర్ఫుల్. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ ప్రెసెన్స్ అండి. అంటే అదేంటండి, మనం ఏం మాట్లాడుకో అంటే విదిన్ అవర్ సెల్స్ వీ నీడ్ టు బీ సో కామ్, బికాస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. జెఫన్యా, ఐ థింక్ హబక్కు పక్కనే జెఫన్యా 1వ అధ్యాయం 7వ వచనం. తర్వాత మీరు ఆ మిగతా వచనాలు చదవండి, కానీ అక్కడ దేవుని ఆ మహాదినమో దేవుని దినమో అని జెఫన్యా 1:7. ప్రభువైన రైట్. యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. యెహోవా సన్నిధిని మౌనం. తర్వాత మీరు 14 నుంచి, ఇప్పుడు నేను చదివించను కానీ 14 నుంచి 18 వచనాలు కూడా చదివితే యెహోవా దినం అనేది సో మచ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ జెఫన్యా చాప్టర్ 1 verses 14 to 18. కాబట్టి పరలోకంలో ఎందుకు మౌనం అంటే, మళ్ళీ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. పీపుల్ కెన్ అగ్రీ అండ్ డిసగ్రీ, బట్ ఇట్ మేడ్ సెన్స్ టు మీ. అంటే ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి దేవుని మీద ఈ భూప్రపంచం మీదకి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతున్నదన్న విషయము పరలోకమందు ఆ 7వ ముద్ర విప్పబడగానే పరలోకము నిశ్శబ్దం అయిపోయిందండి. దేవుని యొక్క మహాకృప. ఆయన నామమందు మీరు విశ్వసించిన వారైతే, నేను విశ్వసించిన వాడిని, ఎంతోమంది విశ్వసించారని ఆశపడుతూ రాబోయే ఉగ్రత నుంచి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. ప్రస్తుతపు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన మనల్ని సంరక్షించి నడిపిస్తున్నాడు. వాట్ ఏ గాడ్ వీ హ్యావ్. డజంట్ హీ డిజర్వ్ వర్షిప్ 24/7 త్రూ అవర్ లైఫ్స్? మన జీవితం ద్వారా ఆయనకి ఆరాధన అన్నది మనము అర్పించుట దీనికంటే సబబు కాదా? నెక్స్ట్ 2 నుంచి 5 వచనాల్లో దేవుని పరలోకమందు ఆ బలిపీఠం దగ్గర గంభీరమైన దృశ్యం అండి. 2 విషయాలు జరుగుతున్నాయి అక్కడ. దాని తర్వాత 4 బూరల దగ్గరకు వచ్చేస్తాం. 2 నుంచి 5 వచనాలు ఒక్కొక్క వచనం నేను చదివిస్తాను. 2 విషయాలు ఉన్నాయి అక్కడ. నేను నోట్స్లో అది ఇవ్వలేదు కానీ ఒక విషయమే చెప్పాను. 1 బలిపీఠం దగ్గర సేవ, సర్వీస్ అట్ ది ఆల్టర్, అండ్ దే వాజ్ సప్లికేషన్ ఆల్సో అట్ ది ఆల్టర్. బలిపీఠం యొద్ద ప్రార్థనలు కూడా. సో యూ కెన్ రైట్ డౌన్ verses 2 to 5. verse 1 మీరు నోట్స్ తీసుకుంటుంటే ఫర్దర్ ధ్యానం కోసం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనము పరలోకములో నిశ్శబ్దం. దాని తర్వాత 2 నుంచి 5 వచనాలు బలిపీఠం యొద్ద సేవ, బలిపీఠం దగ్గర విజ్ఞాపన. అమేజింగ్. 2వ వచనం చూడండి, అక్కడ ఎలాగూ వారు సిద్ధపడుతున్నాడు. 7 దూతలు. ఎందుకు 7 బూరలు? 7 బూరలు కాబట్టి 7 దూతలుకి బాధ్యత అప్పగింపబడినది. 7వ ముద్ర తెరవబడగా 30 నిమిషాల నిశ్శబ్దం అయిపోయింది. ఇప్పుడు చూడండి 2వ వచనంలో ఏమవుతుందో. రైట్. నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. వండర్ఫుల్. కాబట్టి వాళ్ళు సిద్ధపడుతున్నారు. నెక్స్ట్ చూద్దాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న. రైట్. ఇప్పుడు ప్రిపరేషన్ అండ్ నౌ దేర్ ఇస్ ప్రేయర్. బట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. బైబిల్లో అండి, మరి ముఖ్యంగా పాత నిబంధనలో బూరలు డిఫరెంట్ రీజన్స్కి వాడారు. 1 మనుషులందరినీ గ్యాదర్ చేయడానికి. మనుషులందరూ గ్యాదర్ అవ్వాలంటే పాత నిబంధన కాలంలో బూర ఊదితే మనుషులందరూ గ్యాదర్ అయ్యేవారు. యుద్ధము జరగబోతుంటే బూర ఊదేవారు. తర్వాత ఎవరైనా రాజుని అభిషేకిస్తున్నట్లయితే బూర ఊదేవారు. ఇది సంతోషమును ఇచ్చే, సమాచారం ఇచ్చే బూర కాదండి. ఎందుకంటే మరి సంఘం ఎత్తపడుతున్నప్పుడు కూడా బూర వినపడుతుంది అని ఉంది. దట్ ఈస్ ద చర్చ్ బీయింగ్ లిఫ్టెడ్ అప్. ఇట్స్ బ్యూటిఫుల్. కాబట్టి ఇది ఆ బూర కాదు, ఇది దేవుని యొక్క ఉగ్రత రాబో సూచనలు ఇచ్చే బోర. కాబట్టి దిస్ ఇస్ మోర్ లైక్ ఎ ట్రంపెట్ ఆర్ ట్రంపెట్స్ దట్ ఆర్ డిక్లేరింగ్ వార్.
సో ఆ హేతువు చేత సంఘం ఈ పరిస్థితుల గుండా వెళ్ళదని చెప్పడానికి మరొక సూచన. అయితే ఒక్క మాట, ఐ జస్ట్ వాంట్ టు లింక్ అప్. మనకి తెలుసు, నేను చదివించను కానీ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఎరుకో గోడలు, రైట్, ఎరుకో గోడలు చుట్టూ ఆ గోడలు అసలు ఎలా కోల్తాయి, ఎలాగా ఆ ప్రాంతం ఆక్రమించుకుంటారు అని యెహోషువ తనతో పాటు ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఈ గోడల చుట్టూ మీరు తిరగండి 6 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి, 7వ రోజు 7 సార్లు. 7 రోజులు అయిపోయిన తర్వాత ఆ బూరలు ఊదగా గోడలు కూలాయి. అది నిజంగా జరిగిన సంఘటన. అయితే ఇప్పుడు బూరలు ఊదుతున్నప్పుడు దేవుడు ఏ గోడలను పడవేస్తున్నాడు ఈ భూప్రపంచంలో, దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించడానికి అయితే ఎంతమంది అయితే మిగిలిపోయారో అందులో ఎంతోమంది ఆయన నామమునందు విశ్వసించేవారు ఉంటారు. వారిని ఈ ఉగ్రత నుంచి దేవుడు కాపాడుతున్నాడు. ఈ 1,44,000 మందిని యూదుల్ని కాపాడుతున్నాడు. ఆయన నామమందు విశ్వసించిన అన్యులను కూడా ఈ భయంకరమైన ఉగ్రత దినాల్లో ఆయన సంరక్షిస్తున్నాడు. ఎందుకంటే వారు దేవుని యొక్క ముద్రను వారు ధరించారు. అయితే మిగతా వారు ఎంతమంది అయితే ఉన్నారో వారు దేవునికి ఎదుట వారి యొక్క తిరుగుబాటు, వారి యొక్క మొండితనము, పీపుల్ హ్యావ్ బిల్డ్ వాల్స్ ఆఫ్ రెబెలియన్, పీపుల్ హ్యావ్ బిల్డ్ వాల్స్ ఆఫ్ స్టబర్న్నెస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. అండ్ వెన్ దిస్ ట్రంపెట్స్ ఆర్ బీయింగ్ బ్లోన్, దేవుని యొక్క ఉగ్రత భూప్రపంచం మీదకి రాబోచుండగా భవిష్యత్తులో తిరుగుబాటు అన్న గోడలను దేవుడు కూల్చేస్తాడు. మొండితనం అన్న గోడలను, అహంకారం అన్న గోడలను, గర్వం అన్న గోడలను ఆయన డిస్ట్రాయ్ చేసి తన విపత్తును వారి మీదకి తీసుకొని వస్తాడు. అయితే ఈ బూరలు ఊదక మునుపు పరలోకములో సిద్ధపాటు జరుగుతున్నది. ఇప్పుడు పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో పాటు కలిపి దేవదూతలు చేస్తున్నది ఏంటో చూడండి. సువర్ణ దూపాతి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుటిగా నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై రైట్ అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. ప్రైజ్ గాడ్. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి, అప్పుడు ఆ ధూపద్రవ్యపు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. 5వ కూడా చదివేసేయండి. ఆ దూత ధూపార్తిని తీసుకొని రైట్ బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపమును కలిగెను. ఏంటండి ఈ 3 వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి ఈ రెండో విషయంలో, ద సర్వీస్ అండ్ ద సప్లికేషన్ అట్ ది ఆల్టర్. బలిపీఠం యొద్ద దేవదూతల ద్వారా జరుగుతున్న సేవ, అలాగే ఆ బలిపీఠం యొద్ద పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి జరుగుతున్న సేవ ఏంటి మనం దీని ద్వారా అర్థం చేసుకోవాల్సింది? మనం దేవుని పరిశుద్ధులం, ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడిన వారు. ఇన్ దట్ సెన్స్ యూ అండ్ ఐ ఆర్ సెయింట్స్, నాట్ బికాస్ వీఆర్ పర్ఫెక్ట్, బట్ వీఆర్ సాంక్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన నీతి మురికి గుడ్డలతో సమానమే. కాబట్టి దేవుని బిడ్డల యొక్క ప్రార్థనలు దేవుడు తన దగ్గర అట్టి పెట్టుకుంటాడు. ప్రైజ్ గాడ్. సో కంటిన్యూ టు ప్రే. ద ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్ ఆర్ కెప్ట్ బై గాడ్. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ అక్కడ ఉన్న వచనాలు. రెండవది, పరిశుద్ధుల యొక్క ప్రార్థన దేవుడు జవాబునిస్తాడు. God answers the prayers of the saints, and I encourage you to pray as much as you can. మూడవది, the prayers of the saints have power with God. దేవుని శక్తిని కదిలించేది పరిశుద్ధుల ప్రార్థన. యేసుప్రభు వారు చేసిన త్యాగం గురించి, అది దేవుని దగ్గరికి ఎలాంటి ఇంపైన సువాసనగా వెళ్ళిందని ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. దాని తర్వాత గబగబా 4 బూరలను చూసి మనం ముగించుకుంటాం. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 5 verse 2.
క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు. మన ప్రార్థనలు మనము చేసే ప్రతి పని దేవుని దృష్టికి పరిమళ వాసనగా ఉండాలి. జస్ట్ ఇంట్రోస్పెక్ట్ వన్స్. ఆర్ మై ప్రేయర్స్ ఎ స్వీట్ స్మెల్లింగ్ అరోమా టు గాడ్? పరిమళ వాసనగా నా ప్రార్థన, నా పనులు, నా మాటలు ఉన్నాయా? ఒక్కసారి పరిశీలించుకోండి. దాంతో మనము 8వ అధ్యాయంలోని ఇంట్రడక్షన్ అయిపోయింది. 5 వచనాలు. ఇప్పుడు 6వ వచనం నుంచి 12వ వచనంలో మీకు 7 బూరలు కనిపిస్తాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. ఆ వివరం చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది కాబట్టి మనం ఎక్కువసేపు స్పెండ్ చేయవలసిన అవసరం లేదు. కానీ దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ అ గ్లిమ్స్. 6 ముద్రలు అయిపోయినాయి. 7వ ముద్ర తెరవబడినప్పుడు ఒక్కొక్క బూర ఊదబట్టం అంటే సిగ్నల్. ద సౌండ్ ఆఫ్ ద ట్రంపెట్ ఇస్ అ సిగ్నల్ నాట్ టు రిజాయిస్. But these trumpets are telling that there is going to be devastation and destruction in this world after the church is taken up. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూప్రపంచం మీదకి రాబోయే భయంకరమైన ఉగ్రత ఆ లాస్ట్ 3.5 yearsలో 7 సంవత్సరాల క్రీస్తు విరోధి యొక్క పరిపాలనలో 6వ వచనం మొదటి బోర ఊదబడుతున్నప్పుడు ఐ థింక్ 6th and 7th చదివేద్దాం. అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడను. ఎందువలన మొదటి బూర ఊడినప్పుడు సంఘం ఎత్తబడిందండి. పరలోకం నుంచి ఆయన నామం ఈ లోకంలో ఇప్పుడు ఎంతమంది అయితే నా ముందు విశ్వసించిన వారు ఉన్నారో, ఎంతమంది అయితే నా ముందు విశ్వసించి మరణించిన వారు ఉన్నారో వారందరూ ఆ బూర ఊదినప్పుడు, ఈ బూర కాదండి, ఆ బూర ఊదినప్పుడు వారు ఎత్తబడతారు. సంఘంలోకి ఎత్తబడ్డారు, మధ్యాకాశంలోకి ఎత్తబడ్డారు. వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఈ భూప్రపంచంలోకి ఈ భయంకరమైన ఉగ్రత రానై ఉన్నది. దేవుడు ముందుగానే దీన్ని వివరించాడు. ఆ వివరణలో చూడండి, మొదటి బూర ఊదినప్పుడు ఏమయ్యిందో. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయాను. చెట్లలో 3వ భాగము కాలిపోయాను. పచ్చగడ్డి అంతయు కాలిపోయాను. అంటే సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే, ఏదైతే మనం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చెట్లు, దాని తర్వాత గడ్డి, అంటే మనం గడ్డి తినట్లేదు అనుకోండి, అంటే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ గడ్డే ఒక రకంగా, పాలకూర, చుక్కకూర, రైట్. కానీ మెయిన్లీ గ్రాస్ ఈజ్ ఫర్ ఆల్ ద యానిమల్స్ కదా, అవన్నీ మేయడానికి. అంటే మొదటి బూర ఊదినప్పుడు ఈ సామాన్యమైన ఫలాలిచ్చే చెట్లలో 30% కాలిపోద్ది. అలాగే గడ్డి 30%. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇంకా ఎక్కువ స్కేర్సిటీ ఆఫ్ కామన్ ఫుడ్ లైక్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ విల్ బి స్కేర్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు మనకి COVID-19 వచ్చినప్పుడు, లాక్డౌన్లు వచ్చినప్పుడు కొంత 1 week 2 weeks మనకి ఆ నీడ్ ఏంటో మనకి స్పష్టంగా తెలిసింది. ఎక్కడైనా బయట కొంచెం ఏదైనా అమ్మితే మనం వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటే కూడా మనకి దొరకని పరిస్థితులు మచ్చుతునగ్గా దేవుడు మనకి చూపించాడు. కానీ భవిష్యత్తులో భయంకరమైన పరిస్థితులు. కాబట్టి ఈ బోరకు మీరు పెట్టుకోవాల్సిన పేరు, అంటే నాట్ దిస్ ద ఓన్లీ నేమ్, ఇంగ్లీష్లో ద ట్రంపెట్ ఆఫ్ డివాస్టేషన్. పాడు చేయు బోర.
30% పాడైపోయింది. అది 7వ వచనం. 8, 9 వచనాల్లో మీకు రెండవ బూర కనిపిస్తుంది. రెండవ దూత బోర ఊదినప్పుడు రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. రైట్. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయను. మూడవ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణులు గల జంతువులలో సముద్రంలో ప్రాణులు గల జంతువుల్లో మూడవ భాగము చచ్చెను. మూడవ భాగం చచ్చెను. ఓడలలో మూడవ భాగము నాశనమాయను. మీకేం అర్థమైంది? ఒకటి, సామాన్యమైన చెట్లు ఏదైతే మనుషులు చాలా ఈజీగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ని ఎంత ఈజీగా సునాయాసంగా మనకి ఎప్పుడు లభిస్తాయి అనుకుంటారో దాని యొక్క భయంకరమైన కొరత వస్తుంది. 30% తగలబడిపోతుంది. కాబట్టి మళ్ళీ రెస్టరేషన్ లేదండి. అలాగే నెక్స్ట్ వాటర్, నీళ్ళు అన్నవి అది ఎంత టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడో మనం, ఆ భయంకరమైన కొరత, నీటి కొరత ప్లస్ నీటిలో ఉండేవి. కాబట్టి ఏదైనా ఉంటే ఇప్పుడే తినండి. చేపలు, రొయ్యలు, పీతలు దొరకవు ఫ్యూచర్లో. అయితే ఒక విషయం ఉందండి, విచ్ ఇస్ అమేజింగ్. మొదటి బోర ఊదినప్పుడు కూడా రక్తం గురించి చెప్పబడింది. రెండవ బోర ఊదినప్పుడు కూడా రక్తం ఈజ్ కామన్. మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చు, బ్లడ్ అండ్ బ్లడ్. ఫస్ట్ బోర ఊదినప్పుడు ఏంటి? బ్లడ్. ఒక్కసారి బోర ఊదినప్పుడు రైట్, రక్తముతో మిళితమైన వడగండ్లను పుట్టెను. నెక్స్ట్ చూడండి, రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొంట వంటిది సముద్రంలో పడవేయబడను. అందులో సముద్రంలో మూడవ భాగం రక్తమాయను. అంటే ఏంటండి? మళ్ళీ దిస్ ఇస్ జస్ట్ మై ఇంటర్ప్రిటేషన్. సంఘం ఎత్తబడింది. దేవుడు అనేక తరుణాలు ఇస్తున్నాడు తన ప్రియకుమారుడైన యేసుప్రభు వారి యొక్క రక్తమందు విశ్వసించమని. కానీ ఎంతోమంది ఆయన రక్తమును నిర్లక్ష్యం చేసిన వారు ఈ భూప్రపంచంలో ఉండిపోతారు. అట్టి వారికి దేవుడు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ 2 బూరల ద్వారా చూపించేది పదే పదే, వెన్ దెర్ ఈస్ రెడ్, గాడ్ ఇస్ టెల్లింగ్, యూ హ్యావ్ రిజెక్టెడ్ ద బ్లడ్ ఆఫ్ మై సన్, సో నౌ సీ దిస్ రెడ్ కల్. నా ప్రియకుమారుని యొక్క యేసుప్రభు వారు కాల్చిన రక్తమును మీరు తృణీకరించారు కాబట్టి ఆయన రక్తం వంటి విషయాలను ఆయన మనుషుల యొక్క కళ్ళ ఎదుట కనపరుస్తున్నాడు. పీపుల్ విల్ బి రిమైండెడ్ దట్ దే నీడ్ టు రిపెంట్. మూడవ బూర 10-11 వచనాలు. రెండవ బూరకు పేరు ద ట్రంపెట్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఫస్ట్ వాస్ ద ట్రంపెట్ ఆఫ్ డివాస్టేషన్, దెన్ ద ట్రంపెట్ ఆఫ్ డిస్ట్రక్షన్ విచ్ ఇస్ నాశనమును తీసుకొని వచ్చే బూర రెండవ బూర. మూడవ బూర అక్కడ డైరెక్ట్ గానే ఉంది ఆన్సర్ మనకి 10-11 వచనాల్లో. మూడో దూత బోర ఊదినప్పుడు రైట్, దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బొగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో మూడో భాగము మాచిపత్రి ఆయను. దాని తర్వాత ఏమైంది? నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిరి. సో ద ట్రంపెట్ ఆఫ్ డెత్. సింపుల్ ఆన్సర్ అక్కడే ఉంది. మరణమును తీసుకొని వచ్చిన బోర ఇది. నీళ్లు చేదైపోయినాయి కాబట్టి దానివల్ల అనేక మంది మరణించారు. అనదర్ డెత్. అండ్ లాస్ట్ వర్స్ 12. 4వ బోర ఊదినప్పుడు 12వ వచనంలో, 4వ దూత బోర ఊదినప్పుడు రైట్, సూర్యచంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, రైట్, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టివేయబడెను. సో ఆన్సర్ ఇక్కడే ఉంది. ద ట్రంపెట్ ఆఫ్ డార్క్నెస్. చీకటిని సూచన కాదు, చీకటి అయిపోతుంది మూడో భాగం. అంటే ఏంటండి? చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవాలనుకుంటే జాగ్రత్తగా వినమని కోరుతున్నాను. మెసేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అనదర్ ఫ్యూ మినిట్స్. మనుషులు వేటినైతే చాలా సులువుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, చెట్లు, ఫలాలు, నీరు, వెలుగు, వీటన్నిటిని పీపుల్ హ్యావ్ టేకెన్ డే అండ్ నైట్ ఫర్ గ్రాంటెడ్. పీపుల్ హ్యావ్ టేకెన్ వాటర్ ఫర్ గ్రాంటెడ్. పీపుల్ హ్యావ్ టేకెన్
వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఫర్ గ్రాంటెడ్. ఏవేవైతే ఇంత ఉచితంగా, చాలా సులువుగా, ఇంత సమృద్ధిగా దేవుడు విస్తారంగా తన సృష్టిలో పెట్టి దయచేశాడో వీటిని వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని వాటిని సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోక, ఆయన పంపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వసించక, పదే పదే తృణీకరించగా, సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు వీటిని రెస్ట్రిక్ట్ చేయబోతున్నాడు. 30% of the sun will not shine. 30% of the moon will not shine. 30% of the water you cannot drink. And there will be death all over. There will be darkness all over. There will be devastation all over. There is destruction all over because of the wrath of God. 13వ వచనం హెచ్చరిక. దాంతో ఇవాళ వర్తమానం మనం ముగించుకుంటాం. దాని తర్వాత ఇంకో 2 వచనాలు మీకు చూపించేస్తాను. 13వ వచనం 8వ అధ్యాయం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరలు ఊదలంటే ఇంకో 3 బూరలు ఉన్నాయండి. దీంతో అయిపోలేదు. మెసేజ్ ఇవాళ అయిపోయింది. ఇంకా 3 బూరలు అంటే 9th చాప్టర్కి వెళ్ళాలి. వాళ్ళ టైం లేదు, నాకు ముందే తెలుసు. కాబట్టి 9వ అధ్యాయం ఇంకొన్ని మనం నెక్స్ట్ వారం ధ్యానం చేస్తాం. ఇవాళ 4 బూరలే. కాబట్టి చూడండి, ఆ బూరలు సారీ బ్రదర్, ఇంటరప్ట్ చేశాను, కంటిన్యూ. భూనివాసులకు అయ్యో, భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అంటే ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుందో. ఇప్పటికే ఈ 4 బూరల ద్వారా ఈ భూప్రపంచంలో 30% అంతా పోయింది. దాని తర్వాత ఇంకా తీవ్రమైన ఉగ్రత రాబోతున్నది. కాబట్టి మళ్ళీ పరలోకం నుంచి శబ్దం అంట. థింక్ అబౌట్ ఇట్. ద ఏంజల్ ఈస్ క్రయింగ్ అవుట్ అండ్ సేయింగ్ అయ్యో అయ్యో అయ్యో. అప్పటి వరకు ఉంటావా? లేకపోతే ఇప్పుడు పాపినైనా నన్ను కనికరించి నాకు రక్షణ దయచేయి అయ్యా అంటావా? లేకపోతే అయ్యో? ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ ఈజ్ సో గ్రేషియస్. బట్ డిడ్ గాడ్ వార్న్ అబౌట్ దీస్ థింగ్స్? ఏవైతే ఈ ప్రకటన గ్రంథంలో ఈ వివరాలు ఉన్నాయో, పాత నిబంధనలో, నూతన నిబంధనలో వీటిని గూర్చిన వివరణ, చర్చ ఏమన్నా ఉందా? పాత నిబంధనలో ఒక వచనం, నూతన నిబంధనలో సాక్షాత్తు యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు. జస్ట్ టు రిమైండ్ దట్ దీస్ వర్ ఫోర్ టోల్డ్. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము. ఎలా జరుగుతుంది అంటే, పరిశుద్ధ గ్రంథములో గతములోనే ప్రవచింపబడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల ద్వారా ఆయన హెచ్చరించాడు. కాబట్టి ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి, మీరు నమ్మినా నమ్మకపోయినా. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 22, 23 వచనాలు. దట్ ఈస్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను, అతను సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనుల అనేకుల మీదను ప్రళయమైన వానను, పెద్ద వడగండ్లను, అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వాద్యమాడుదును. నేను యెహోవానే ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. హల్లెలూయా. దిస్ ఇస్ వన్ రెఫరెన్స్. యేసు ప్రభువారు తన శిష్యులు వచ్చి మత్తయి సువార్త 24, యేసు ప్రభువారి మాటల్లోనే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అడిగారు వాళ్ళు. ఈ యుగాంతం ఎప్పుడు అవుతుంది అంటే దానికి జవాబుగా ఆయన చాలా విషయాలు చెప్పాడు. అందులో 29వ వచనం చదివేసి మనం ముగించేసుకుందాం. మత్తయి 24, 29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే రైట్ చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఇవి యేసు ప్రభువారి మాటలు. అవి ఎప్పుడు జరుగుతాయంటే సంఘం ఎత్తబడిన తర్వాత. దయచేసి తల్ల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించమని కోరుతున్నాను. చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. ఆ రీతిగా మీరు విన్నారని ఆశపడుతూ భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఇంత స్పష్టంగా ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడగా, ఇంత గొప్ప రక్షణ మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తారా? ఇంకా ఎవరైనా ఈ వాక్యం వినిన వారు, యథార్థంగా యేసుప్రభువుని స్వంత రక్షణగా స్వీకరించిన వారు ఉంటే ఆయన మిమ్ములను
ఎంతగానో ప్రేమిస్తున్నాడని మర్చిపోక మీ హృదయపు తలుపు తెరిచి ఆయన ఆహ్వానించండి. మీ జీవితం ఆయనకి సమర్పించండి. ఆయన నామం ఎరిగిన వారు దేవునికి కృతజ్ఞులై ఉండాలి. మనం ఇటువంటి భయంకర ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించనే ఉన్నాడు. అన్నిటికంటే మించి నరకం నుంచి ఆయన మనల్ని తప్పిస్తాడు. అయితే మనము ఇంకా సజీవుల లెక్కలో ఆయన మనల్ని ఉంచినప్పుడు ఈ జీవితం ద్వారా మనం ఏం చేస్తున్నాం? దేవుడిచ్చే తరుణాలను మనం సద్వినియోగం చేస్తున్నామా? ఆయన సువార్తను మనం ఇతరులకు అందిస్తున్నామా? మా దయగల దేవా పరిశుద్ధుడా, మీరిచ్చిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి ప్రభువు వందనాలు. ప్రకటన గ్రంథములో నాయన భవిష్యత్తులో జరగబోయే విషయాలను మీరు భద్రపరిచి ఒక హెచ్చరికగా ఉంచిన రీతిని బట్టి మీకు వందనాలు. మీ నామమందు విశ్వసించిన వారికి మీరిస్తున్న నిశ్చయతని బట్టి వందనాలు. మీ నామమందు విశ్వసించిన వారిని ప్రేమతో మీ దట్టు పిలుచుచుండగా వారు ఆ పిలుపును స్వీకరించి మీకు తమ జీవితాలు సమర్పించే కృపను దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.